హలో మై లిటిల్ హార్ట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. ఇవాళ మన స్టోరీ టైమ్ విత్ మమ్మాలో ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాము. అదే అన్టోల్డ్ లిటిల్ హార్ట్స్. మన పిల్లలు వారి మనసులో చిన్ని చిన్ని భావాలు ఎన్నో దాచుకొని ఉంటారు. అవి ఒక్కోసారి వారు మాటల్లో చెప్పలేకపోతారు. మనం కూడా మన వర్క్ ఫ్లోలో గమనించకుండా పోతూ ఉంటాము. అలాంటి భావాలని వారి దృష్టిలోనే చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయడానికి ఈ కొత్త సిరీస్. ఉదయం 7:30 హైదరాబాద్లోని ఒక చిన్ని అపార్ట్మెంట్. కిచెన్లో కుక్కర్ విజిల్ వినిపిస్తోంది. హాల్లో కార్టూన్ నడుస్తోంది టీవీలో. బాల్కనీలో పిచ్చుకల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఇంతలో లక్ష నివి ఇంకా రెడీ కాలేదా, స్కూల్ బస్ టైం అవుతోంది అంటూ కేకేసింది సింధు కిచెన్లోంచి. అమ్మ నివి నా రబ్బర్ బ్యాండ్ దాచేసింది అంది లక్ష. అంతలోనే బెడ్రూమ్ లోంచి ఒక చిన్ని గొంతు. నేనా? నేను కాదమ్మా, టెడ్డీ వేసుకుంది రబ్బర్ బ్యాండ్ అంటూ. సింధు నవ్వేసింది. ఇప్పుడు టెడ్డీ బేర్లు కూడా రబ్బర్ బ్యాండ్లు వేసుకుంటున్నాయా మన ఇంట్లో అని. హాల్లో పేపర్ చదువుకుంటున్న నవీన్, అది కొత్త ఫ్యాషన్ అనుకుంటాలే, మనకు తెలియదు అంతే అన్నాడు. ఇల్లంతా నవ్వులే నవ్వులు. ఇంతలో నివి మాత్రం టెడ్డీని పట్టుకొని, నువ్వే తీసావు కదా, నిజం చెప్పు అని నిజంగానే అడిగేసింది. లక్ష అది చూసి, అమ్మ చూడమ్మా, అది నిజంగానే టెడ్డీని ఇన్వెస్టిగేట్ చేస్తోంది అంటూ నవ్వింది. కాసేపటికి లక్ష, అమ్మ నా వాటర్ బాటిల్ అంటూ అడిగింది. ఆ డైనింగ్ టేబుల్ మీద ఉంది, చూసుకోనానా అంది సింధు. నా షూస్ అమ్మా, డోర్ దగ్గర ఉన్నాయి, చూసుకోనానా. మా నా ఐడి కార్డ్ నీ మెల్లోనే ఉంది, కాస్త కిందికి చూడు. అప్పుడు నవీన్ వెంటనే, స్కూల్లో మీ మిస్ని కూడా మ్యామ్ నేను ఎక్కడున్నాను అని అడిగేవే అన్నాడు. నానా అంటూ ఒక పిల్లో తీసుకొని నాన్న మీద విసిరి కొట్టేసింది లక్ష. అప్పుడు నీవి 2 పిల్లోస్ తీసుకొచ్చి నేను నేను అంటూ పిల్లో ఫైట్ స్టార్ట్ చేసింది. హాల్ అంతా 2 మినిట్స్ పిల్లో ఫైటే జరుగుతోంది. అప్పుడు సింధు కిచెన్లోంచి వచ్చి, మీరు అసలు స్కూల్కి రెడీ అవుతున్నారా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కాంపిటీషన్కి అని అడిగింది. అంతలోనే స్కూల్ బస్ హారన్ వినిపించింది. చూసావా అప్పుడే వచ్చేసింది, త్వరగా పదండి అంది సింధు. లక్ష ఏమో బ్యాగ్ వేసుకుంది, నివి ఏమో వాటర్ బాటిల్ పట్టుకుంది. నవీన్ షూస్ వేసుకుంటూ, ఇవాళ ఫస్ట్ ఎవరు లిఫ్ట్ దగ్గరికి వెళ్తారో వాళ్ళకి ఈవినింగ్ ఐస్ క్రీమ్ అన్నాడు. ఏ అంటూ ఇద్దరు పిల్లలు పరిగెట్టడం స్టార్ట్ చేశారు లిఫ్ట్ వైపు. అప్పుడు లక్ష ఎందుకో సడన్ గా ఆగిపోయింది. అమ్మ అంటూ పిలిచింది. సింధు ఏమో లంచ్ బ్యాగ్ జిప్ సర్దుతోంది. అప్పుడే అమ్మ ఒక్క నిమిషం అని మళ్ళీ పిలిచింది లక్ష. కానీ ఈసారి నవీన్, నాన్న బస్ స్టార్ట్ అవుతుంది, త్వరగా వచ్చేసేయ్ అన్నాడు. తను చిన్నగా నవ్వి బయలుదేరింది. ఆ రోజు లక్ష చెప్పాలనుకున్న మాట తన మనసులోకి మళ్ళీ వెళ్ళిపోయింది. ఒకటి గమనించారా, పిల్లలు చెప్పే ప్రతి మాట పెద్ద విషయం కాకపోవచ్చు. అమ్మ నా డ్రాయింగ్ చూడు, అమ్మ ఇవాళ స్కూల్లో ఏం జరిగిందో తెలుసా, అమ్మ ఒకటి చెప్పనా. కానీ ఆ ఒకటి చెప్పనా అనే మాట మనకు తీరిక లేక, సమయం లేక, లేదో ఏదో తొందరలో ఉండి మనం గమనించము. కానీ వాళ్ళు మళ్ళీ ప్రయత్నిస్తారు. అప్పుడు కుదరకపోతే మళ్ళీ ప్రయత్నిస్తారు. ఆ తర్వాత కూడా ప్రయత్నిస్తారు. కానీ ఏదో ఒక రోజు అలా ప్రయత్నించడం మానేస్తారు కూడా. అది వాళ్ళు చెప్పడానికి ఏమీ లేక కాదు. వాళ్ళు చెప్పేది వినే తీరిక ఎవరికీ లేదేమో అని ఆ చిన్ని మనసు నమ్మిన రోజు. లక్ష మనసులో కూడా అలాంటి ఫీలింగే వచ్చింది ఇవాళ. అది చాలా చిన్న ఫీలింగే, కానీ తన మనసులో అది పెద్దదిగా మిగిలిపోయింది. లక్ష స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో మళ్ళీ మామూలు హడావిడే. సింధు ఏమో కిచెన్ క్లీనప్ చేసుకుంటుంది. నవీన్ ఏమో ఆఫీస్ వెళ్ళే హడావిడిలో ఉన్నాడు. మన చిన్ని నివి ఏమో ఒక చేతిలో టెడ్డీ, ఒక చేతిలో బిస్కెట్ పట్టుకుని, అమ్మ నేను టెడ్డీకి టిఫిన్ పెట్టనా అంది. అది స్కూల్కి వెళ్ళదు కదా అంది సింధు. అది కూడా స్కూల్కి వెళ్ళి చదువుకుంటే బాగుండేది అంది నివి. మరి ఏం చదివిద్దాము టెడ్డీని అని అడిగింది సింధు. అప్పుడు చిన్ని నివి, నన్ను ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుంటే బాగుంటుందమ్మా అంది. అదేదో ముందు నువ్వే నేర్చుకో అంది నవ్వుకుంటూ సింధు. ఆ మాటకి ఇద్దరు నవ్వుకున్నారు. అదే సమయంలో స్కూల్లో గుడ్ మార్నింగ్ పిల్లలు అంటూ టీచర్ వచ్చింది. అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ మిస్ అన్నారు. ఇవాళ హోంవర్క్ ఎవరు చేయలేదు అని అడిగింది మ్యామ్. లాస్ట్ బెంచ్లోంచి ఒక అబ్బాయి నెమ్మదిగా చేయలేపాడు. టీచర్ లక్ష దగ్గరకు వచ్చి, లక్ష నీ హోంవర్క్ చూపించు అంది. లక్ష వెంటనే బ్యాగ్ తెచ్చి వెతకడం స్టార్ట్ చేసింది. బుక్ కనిపించలేదు. లంచ్ బ్యాగ్ కూడా వెతికింది, అక్కడ కనిపించలేదు. అన్ని జిప్స్ తీసి చూసింది, అయినా కనిపించలేదు. మ్యామ్ అంది చిన్నగా. ఏంటి ఇవాళ కూడా మర్చిపోయావా అంది మ్యామ్. అది కాదు మ్యామ్ అంటూ ఏదో చెప్పబోయింది. క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. లక్ష ఏదో చెప్పబోయింది. మ్యామ్ నిజానికి అంటూ. సరే కూర్చో అంటూ మ్యామ్ వేరే స్టూడెంట్ వైపు వెళ్ళిపోయింది. లక్ష సైలెంట్గా కూర్చుంది. అప్పుడు తనకు గుర్తొచ్చింది, రాత్రి తను డైనింగ్ టేబుల్ దగ్గర హోంవర్క్ కంప్లీట్ చేశాక నివి వచ్చి, అక్క నాకు డ్రాయింగ్ నేర్పించవా అంది.
అప్పుడు లక్ష బుక్ అక్కడే పెట్టేసి నివితోటి వెళ్ళిపోయింది. ఆ నోట్‌బుక్ అక్కడే ఉండిపోయింది. అదే విషయం మ్యామ్‌కి చెప్పాలనుకుంది లక్ష. కానీ చెప్పలేకపోయింది. మధ్యాహ్నం లంచ్ టైమ్. లక్ష తన స్నేహితురాలు ప్రకృతితోటి లంచ్ చేస్తూ ఉంది. తనేమో "ఏమైంది లక్ష? ఇవాళ చాలా డల్‌గా ఉన్నావు. మ్యామ్ తిట్టినందుకా?" అని అడిగింది. లక్ష ఒక్క నిమిషం ఆలోచించింది. చెప్పొచ్చు. కానీ అది మళ్ళీ నీ తప్పే అంటారు. ఎందుకులే అనేసి, "ఏం లేదులే" అనేసి నవ్వేసింది. ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. కొన్ని మాటలు మనసులోనే ఆగిపోతాయి బయటికి రాకముందే. ఆ రోజు సాయంత్రం స్కూల్ బస్ అపార్ట్మెంట్ ఎదురుగానే ఆగింది. నివి గేట్ దగ్గర నుంచే "అక్కా! అక్కా!" అంటూ పిలిచింది. లక్ష బస్ దిగగానే నవ్వింది. కానీ ఆ నవ్వులో ఉదయం ఉన్న హుషారు లేదు. ఇంట్లో అడుగు పెట్టగానే సింధు అడిగింది, "నాన్న ఇవాళ రోజు ఎలా గడిచింది స్కూల్లో?" అంటూ. అమ్మ ఇవాళ లక్ష ఏదో చెప్పబోయింది. కానీ ఇంతలోనే కిచెన్‌లోంచి కుక్కర్ సౌండ్ వినిపించి సింధు "అయ్యో! నా పప్పు మాడిపోజిక్కా" అంటూ కిచెన్‌లోకి పరిగెత్తింది. లక్ష ముభావంగా తన బ్యాగ్ తీసుకొని తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆమె మాట్లాడింది, నవ్వింది, నివితో కాసేపు ఆడుకుంది, హోంవర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఒక మార్పు మాత్రం జరిగింది. మార్నింగ్ "అమ్మా ఒకటి చెప్పనా" అన్న లక్ష సాయంత్రం ఆ మాట మళ్ళీ మొదలుపెట్టలేదు. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు చెప్పొద్దు అని ఎవరు అనకపోయినా ఇప్పుడు కాదు అనే కొన్ని కొన్ని క్షణాలు వాళ్ళ మనసులో తర్వాత చెబుదాంలే అని కాకుండా అసలు వదిలేద్దాంలే అనే అలవాటును నాటుతాయి. ఆ రోజు సాయంత్రం నవీన్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. "నా చిట్టి తల్లులు ఎక్కడా?" అన్నాడు. నివి వెంటనే పరిగెత్తుకొని వచ్చింది టెడ్డీతో పాటు. "నాన్న ఇవాళ నా టెడ్డీ హోంవర్క్ కూడా చేసింది తెలుసా?" అన్నాడు. "అవునా? అయితే దాన్ని ఎన్ని మార్కులు ఇద్దాము?" అన్నాడు. "100/100 నాన్న" అంది నివి. "వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నువ్వేం చేసావు మరి?" "నేను నా టెడ్డీకి హెల్ప్ చేశాను నాన్న హోంవర్క్ చేయడంలో" అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. హైఫై ఇచ్చుకున్నారు. ఇంతలో లక్ష వచ్చి బ్యాగ్‌లోంచి బుక్ తీస్తోంది. అదే ఉదయం వెతికిన నోట్‌బుక్. ఇంతలో నవీన్ "అయ్యో! ఈ బుక్ కోసమేనా నువ్వు వెతికావు?" అన్నాడు. లక్ష అవునన్నట్టు తలూపింది. ఇంతలో సింధు కిచెన్‌లోంచి వచ్చింది. "ఎక్కడ దొరికిందమ్మా ఈ బుక్కు?" అని అడిగింది. "అమ్మా డైనింగ్ టేబుల్ కిందుందమ్మా" అంటూ లక్ష చెప్పింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. ఇంతలో సింధు అడిగింది. "అయితే స్కూల్లో మరి?" "టీచర్ తిట్టిందమ్మా. నేను చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేదు" అంది. సింధు వెంటనే తన దగ్గరకొచ్చి "ఏం చెప్పాలనుకున్నావమ్మా?" అని అడిగింది. "పర్లేదులేమ్మా. ఇప్పుడేమీ లేదు" అంది నేల వైపు చూస్తూ. సింధు మనసులో ఆ మాట గుచ్చుకుంది. అదే మాట ఉదయం లిఫ్ట్ దగ్గర లక్ష చెప్పబోయింది. కానీ చెప్పలేకపోయింది. సాయంత్రం కుక్కర్ విజిల్ వల్ల ఆగిపోయిన మాట. మళ్ళీ ఇప్పుడు తను పర్లేదంటూ దాటేసింది. లక్ష 3 సార్లు ఏదో చెప్పబోయింది. కానీ పూర్తిగా చెప్పలేకపోయింది. ఆ రోజు రాత్రి నివి అప్పటికే నిద్రపోయింది. లక్ష తన డ్రాయింగ్ బుక్‌లో ఏదో రాసుకుంటూ ఉంది. అప్పుడు సింధు మెల్లిగా తన దగ్గరకొచ్చి తన పక్కన కూర్చుంది. ఏ ప్రశ్న అడగలేదు. ఏ తొందర లేదు. ఏ పని లేదు. మెల్లిగా లక్ష చెయ్యి తన చేతిలోకి తీసుకొని మెల్లిగా నిమురుతూ, "ఇప్పుడు నేను పూర్తిగా ఫ్రీగా ఉన్నాను. నువ్వు ఎంతసేపంటే అంతసేపు మాట్లాడొచ్చు. నేను మధ్యలో అడ్డు చెప్పను. ఎంతసేపు మాట్లాడినా నేను వింటూనే ఉంటాను" అంది. అప్పుడు లక్ష ఆశ్చర్యంగా "అవునా అమ్మా! నిజంగా? మధ్యలో మాట్లాడవా? అడ్డు చెప్పవా?" అంది. "నిజంగా నాన్న. అస్సలు అడ్డు చెప్పను. నువ్వేం మాట్లాడాలనుకున్నా మొత్తం మాట్లాడు" అంది. అప్పుడు లక్ష మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడే తన గుండెల్లో ఉదయం నుంచి దాగిపెట్టున్న మాటలన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. తన టీచర్ గురించి, నోట్‌బుక్ గురించి, తనకెంత బాధేసింది, ఎంత ఏడుపొచ్చింది స్కూల్లో అన్నీ ఒక్కొక్కటి వివరంగా అమ్మకి చెప్పింది. సింధు ఏ ప్రశ్న అడగలేదు. మధ్యలో తప్పు కూడా పట్టలేదు. కేవలం వింటూ ఉన్నది. మొత్తం అయిపోయాక లక్షని గట్టిగా హత్తుకుంది. అప్పుడు సింధు "సారీరా! నీ మాటలు వినాలని లేక కాదు. కానీ ఒక్కొక్కసారి నా తొందర నీ మనసు కన్నా ముందే పరిగెత్తింది" అంది. లక్ష నవ్వి "నాకు తెలుసమ్మా. నేను అర్థం చేసుకోగలను" అంది. "కానీ నా మాట పూర్తిగా వింటే నాకొచ్చే ఆనందమే వేరమ్మా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది" అంది. సింధు కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆ రోజు ఏ పెద్ద సమస్యకి పరిష్కారం దొరకలేదు. టీచరు మారలేదు. స్కూలు మారలేదు. మారింది ఒక అలవాటు మాత్రమే. ఆ రోజు నుంచి ఇంట్లో ఒక కొత్త రూల్ స్టార్ట్ అయింది. ఇంట్లో ఎవరైనా ఒకటి చెప్పనా అంటే అందరూ ఒక నిమిషం వరకు అన్ని పనులు పక్కకు పెట్టేసి ఆ మాట వినాల్సిందే. ఆ కొన్ని నిమిషాలు పిల్లలకి జీవితాంతం గుర్తుండిపోయే భద్రతనిస్తాయి. ఎందుకంటే పిల్లలు ఒక్కసారిగా మాటలు చెప్పడం ఆపేయరు.
మెల్లిమెల్లిగా వాళ్ళు చెప్పే మాటల్ని మళ్ళీ మళ్ళీ ఆపే కొద్దీ వాళ్ళు మౌనాన్నే ఎంచుకుంటారు. టుడేస్ మమాస్ మిషన్. ఇవాళ మీ పిల్లలు అమ్మ, నాన్న అంటూ ఏదన్నా చెప్పడానికి వచ్చినప్పుడు ఫోన్ పక్కకు పెట్టేసేయండి. టీవీ రిమోట్ మ్యూట్‌లో పెట్టేసేయండి. వాళ్ళు చెప్పాలనుకున్న మాట కంప్లీట్ అయ్యే వరకు పూర్తిగా సహనంగా వినండి. వాళ్ళు చెప్పడం కంప్లీట్ అయిపోయాక, "నీకు ఈ మాట నాకు చెప్పాలనిపించినందుకు చాలా థ్యాంక్ యూ నాన్న. నువ్వు చెప్పే ప్రతి మాట నాకు చాలా ముఖ్యమైంది" అని చెప్పండి. వాళ్ళ కళ్ళల్లో మీరు ఎన్ని గిఫ్ట్స్ కొనిచ్చినా దొరకలేనంత ఆనందం ఇవాళ కనిపిస్తుంది. ఈరోజు మీ పిల్లల్ని ఇంకొకటి అడగండి. "నేను నీ మాటల్ని మధ్యలో ఆపేసిన సందర్భం ఎప్పుడైనా నీకు గుర్తుందా" అని. వాళ్ళు చెప్పేది మాటలు కాదు, సందర్భం కాదు, వాళ్ళ మనసు కథ. సో, మై అన్‌టోల్డ్ లిటిల్ హార్ట్స్ స్టోరీ సీరీస్ మీకు నచ్చిందా? మనం నెక్స్ట్ కమింగ్ వీక్స్‌లో పిల్లల మనసులో ఉండే వివిధ రకాల భావాల్ని అర్థం చేసుకొని, వాళ్ళతో మన బాండింగ్ పెంచుకునే విధంగా ఈ స్టోరీస్ ఉండేలాగా నేను క్రియేట్ చేస్తాను. సో, ఫాలో స్టోరీ టైమ్ విత్ మమ్మ ఫర్ మోర్ వండర్‌ఫుల్ స్టోరీస్.